అందరికీ నమస్కారం. ఈరోజు మనుబోలు మండలంలో ఎస్సీ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జరగబోయే ఎన్నికల్లో మే 13 జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా దళిత సోదరులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో సర్వేపల్లిలో సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారిని పవర్లోకి తీసుకొస్తున్నారనే విషయాన చాలా క్లియర్గా డిస్కషన్ జరిగింది. 2019లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చి ఒక్క ఛాన్స్ అని చెప్పి బదులాడుకొని పవర్లోకి వచ్చిన తర్వాత దళితులందరూ ఏ విధంగా అన్యాయం చేశాడు, మోసం చేశాడు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి వివరించాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల కోసంగా ప్రత్యేకంగా పెట్టిన 27 పథకాలను ఆపేశాడు రాగానే. ఇది ఏ ప్రభుత్వంలో జరగలేదు, మొట్టమొదటిసారి జరిగింది. ఆపేయడం కాకుండా ఆ సప్లాన్ నిధులు, దానికి సంబంధించిన నిధులు, ఎస్సీల కోసంగా పెట్టిన నిధులు వాళ్ళ వాడలకు వాడాల్సినవి, వాళ్ళ కోసంగా వాళ్ళ సొసైటీలో మర్యాదగా బతకడానికి వాళ్ళకి లోన్లు ఇప్పించడానికి, అది బ్యాంక్కి సంబంధించిన లోన్స్ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ, ఎస్సీ సప్లాన్ కింద వాడాల్సిన నిధులను కూడా డైవర్ట్ చేసి అమ్మఒడి అటువంటి పథకాలు, ఆ బటన్ నొక్కే పథకాలకి డైవర్ట్ చేశాడు. తీరని ద్రోహం చేశాడు ఎస్సీ. అదే కాకుండా దాడులు 268 ఎస్సీల మీద దాడులు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మా సర్వేపల్లి నియోజకవర్గంలో 2, మా జిల్లాలో 13 మంది ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా విదేశీ విద్యకు సంబంధించి కూడా అంబేద్కర్ గారి పేరు తీసేసి మళ్ళీ వైఎస్ఆర్ పథకం అని చెప్పి పేరు మార్చేసింది. ఇటువంటి దళితుల్ని అన్యాయం చేసి ఏదో లాస్ట్లో ఒక అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడలో భారీగా కట్టించి వాళ్ళ ఓట్లు లాక్కునే దానికి మళ్ళీ కొత్త పథకం పన్నారు. దాని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్రతి దళిత వాడికి ఈ విషయాలు తెలియజేస్తాము. ఇక్కడ సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఉదయగిరి నారాయణ అనే దళితుడి కోసంగా పోరాడి ఆయన కుటుంబాన్ని ఆదుకొని, రోడ్డు మీద పడకుండా ఆదుకొని, వాళ్ళకి రావాల్సినవి అన్నీ ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రభుత్వ హత్యగా దాన్ని అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి ఢిల్లీ దాకా పోయి పోరాడి వాళ్ళకి ఏ విధంగా అయితే ఫ్యామిలీని ఆదుకున్నారు. దాని తర్వాత కావల్లో ఉన్న కరుణాకర్ గారి కుటుంబాన్ని కూడా అదేవిధంగా ఆదుకున్నారు. ఆ విషయాలు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల కోసంగా ఎంత పాటుపడ్డారు అనే విషయాన్ని చెప్పాం. కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక దళిత ద్రోహి. ఆయన ఏ విధంగా దళితుల భూమిని కాజేశాడో దాన్ని మళ్ళీ ఏ విధంగా చంద్రమోహన్ రెడ్డి గారే విడిపించి కలెక్టర్ చేత ఆ ఫెన్సింగ్ తీపిచ్చి 4 ఎకరాల 70 సెంట్లు దాదాపు 30 కోట్ల ప్రాపర్టీ నెల్లూరు బాబులేటపాడులో ఉన్న ప్రాపర్టీని వాళ్ళకి తిరిగి ఇప్పించిన విషయాలు కూడా క్లియర్గా చెప్పాం. దళితులు చాలా చైతన్యవంతులు, మంచి సంఖ్యాబలం ఉన్నోళ్ళు, వాళ్ళ చేతిలో ఫ్యూచర్ ఉంది, మా తర్వాత మేమే రాసుకుంటామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మాండంగా సీఎం చేసుకుంటాం, చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకుపోతామని చెప్పి దళితులే చెప్తా ఉన్నారు, ధైర్యం చెప్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈసారి మేమందరం కలిసి సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటాం.